ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడరు. పరిశుద్ధత అనగానేమి? పరిశుద్ధత అనగా మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మను పోగొట్టుకొనకూడదు, వ్యభిచరించకూడదు, పాపము చేయకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, వ్యభిచరించకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ధనాపేక్ష ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు. కాబట్టి పరిశుద్ధత కలిగి దేవుని ఆజ్ఞలను మనము పాటించినట్లయితే, దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే దేవుని మనము చూస్తాము. కాబట్టి అందరితో మనము సమాధానముగా ఉండాలి. పరిశుద్ధముగా జీవించుటకు మనము ప్రయత్నించాలి. మనలో ఎవడైనను దేవుడిచ్చిన కృపను, పరిశుద్ధతను పొందకుండా నేను తప్పిపోయి ఉన్నానేమో, పరిశుద్ధత నాలో నుండి పోతుందేమో అని మనలను మనము పరీక్షించుకొని పరిశుద్ధత మనలో నుండి పోకుండా దానిని కాపాడుకోవాలి. చేదైన వేరు మనలో ఏదైనా మొలిసిందేమో. చేదైన వేరు అనగా మనలో వ్యభిచార ఆలోచనలు పెరిగాయేమో, వ్యభిచార కోరికలు, పాపపు కోరికలు, కామ, క్రోధ, మద, మత్సరములు అనేటువంటి వేరు చేదైన వేరు మనలో మొలిచి ఉన్నదేమో. అట్టి వేరులను మనము త్రుంచివేసేయాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ విధమైన కలవరమును మనము పెట్టుకొనక పరిశుద్ధత కలిగి దేవునికి మిత్రులమై ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. ఏశావును చూడండి. దేవుడు ఆయనకు జ్యేష్ఠత్వమును, పరిశుద్ధతనిచ్చి ఉన్నాడు. ఒక్క పూట కూటి కోసం, తిండి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును, పరిశుద్ధతను అమ్మివేసుకున్నాడు. కాబట్టి అలాంటి భ్రష్టత్వము, వ్యభిచారము మనలో ఉన్నదేమో. ఆ యొక్క తిండిబోతులమై, వ్యభిచారులమై, భ్రష్టులమై దేవుని దూషించిన స్థితిలో, పరిశుద్ధత పోగొట్టుకుని స్థితిలో మనం ఉన్నామేమో. అట్టి స్థితిని మనము దూరపరుచుకొని దేవునికి పరిశుద్ధత కలిగి ఉండాలని, జాగ్రత్తగా చూసుకోవాలని మనవి చేయుచున్నాను. తరువాత ఏశావు ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడిచి ఉన్నాడు, రోదన చేసి ఉన్నాడు, గుండెలు కొట్టుకొని ఉన్నాడు, రొమ్ములు కొట్టుకొని ప్రార్థన చేసినను తన జ్యేష్ఠత్వముని ఏమాత్రము పొందుకోలేదు. దేవుడిచ్చిన పరిశుద్ధతను అతను ఏమాత్రము పొందుకొనలేదు. ఎందుకంటే అతడు తిండి కోసరము భ్రష్టుడై, వ్యభిచారి అయి తన జ్యేష్ఠత్వమును అమ్ముకొని ఉన్నాడు. కనుక మారు మనసు ఆయన పొందలేదు, దాని కోసరము వెతకలేదు, పరిశుద్ధత కోసరం వెతకలేదు. కనుక దేవుని చేత ఏశావు విసర్జించబడ్డాడు, దేవుని చేత ఏశావు విడువబడ్డాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన తిండి కోసరము, వ్యభిచారము కోసరము, పాపము కోసరము మనము జ్యేష్ఠత్వమును, పరిశుద్ధతను అమ్ముకునే విధముగా ఉండకూడదు. కాబట్టి పరిశుద్ధత కలిగిన మనము దేవుని చూస్తాము. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును దేవుని చూడడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन हिब्रियों की पत्री 12 अध्याय में है। सबसे मेल मिलाप रखने और उस पवित्रता के खोजी हो जिसके
बिना कोई प्रभु को कदापि न देखेगा। यीशु मसीह की जय। और ध्यान से देखते रहो, ऐसा ना हो कि कोई परमेश्वर के अनुग्रह से वंचित रह जाए या कोई कड़वी झाड़ फूटकर कष्ट दे और उसके द्वारा बहुत से लोग अशुद्ध हो जाए। ऐसा ना हो कि कोई जन व्यभिचारी या एसाव की नाई अधर्मी हो, जिसने एक बार के भोजन के बदले आपने पहिलौठे होने का पद बेच डाला। यीशु मसीह की जय। तुम जानते तो हो कि बाद को जब उसने आशीष पाती चाही तो अयोग्य गिना गया और आंसू बहा बहा कर खोजने पर भी मन फिराव का अवसर उसे ना मिला। यीशु मसीह की जय। इसीलिए हम सब पवित्रता रखना पड़ेगा। यीशु मसीह की जय। आमीन।